My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like completely a traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. So I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. If he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సమయంలో ఉన్న పాటను మరొక్కసారి మీ పాసనదికి వచ్చేటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతకి వందనాలు తండ్రి. పాట ద్వారా, ప్రార్థన ద్వారా ప్రభా నాయన, వాక్యం ద్వారా మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో ఈ సమయాన్ని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవాది దేవుడు ఈరోజు మనకి ఇస్తున్న పాటను బట్టి ముందుకు సాగుదామండి. దేవుని నామంలో మనం ఏ రోజు ఉన్నామంటే 34వ రోజులో మనం ఉంటుండగా దేవుడు మనల్ని ఇంకా ఆయన స్వరూపంలో, అవునండి, మహిమ వెంబడి మహిమ, కృప వెంబడి కృప అని వాగ్దాన పూర్వకంగా దేవుడు మాట్లాడుతుండగా ఆయన కృపలో మనం వర్తిల్లుతూ ఆయన మహిమని మనం పొందుకుంటూ ఆయనని మహిమపరచుదామండి. దేవునికి మహిమ కలుగును గాక. పాటతో ముందుకు సాగుదాం. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి, దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి, నిత్య జీవమునిచ్చిన దేవా, నిత్య జీవమునిచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయి విడువక, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయి విడువక,
దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో, ప్రధాన కాపరిగా నీవు మాకై ప్రత్యక్షమగు ఆ గడియలో, నీవు నన్ను మరువాని దేవా, నీవు నన్ను మరువాని దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాకండి. నిజంగా మన జీవితంలో మనమందరము తప్పిపోయిన వారమేనండి, మనమందరము కూడా తప్పిపోయిన వారమే. కానీ ఆయన తప్పిపోకుండా మనల్ని కాపాడడానికి మరలా చేతులు చాపుతా ఉన్నాడండి. అవును, తప్పిపోయిన వారిని తిరిగి చేర్చుకుంటున్నాడు, తప్పిపోకుండా మనల్ని కాపాడుతున్నాడండి. ఆయన కాపరిగా ఉన్నాడు. అవును, దావీదు మహారాజు గారు నిజంగా ఆయన గొర్రెల కాపరి మొదటిగా. కానీ ఆ గొర్రెల కాపరి అయిన మరి దావీదుని దేవుడు ఎలా మార్చాడు అంటే మనుషులని కాచేవాడిగా, మనుషులని చూసుకునేవాడిగా, మనుషులని మరి ఏలేవాడిగా దేవుడు చేసి ఉన్నాడండి. మన దేవాది దేవుడు మన జీవితాలని ఆయన ఏలాలనుకుంటున్నాడు. తప్పిపోయిన పరిస్థితిలో ఉన్న మనల్ని ఆయన మరి హక్కును చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అంత మాత్రమే కాదు, ముందు మాట్లాడుకున్నట్టుగా ఆయన మనల్ని తప్పిపోకుండా కాచి కాపాడే దేవుడిగా ఉన్నాడండి. మరి స్తుతి ఆరాధన చేసుకుందాం ఆయన మేళ్ళకై, ఆయన చూపిన కృపకై, ఆయన ఇచ్చిన నిత్యత్వానికి, నిత్య జీవమునకై ఆయనకే సమస్తం మహిమ ఘనత ప్రభావాలు చెల్లిద్దామండి. థ్యాంక్ యూ జీసస్. అయ్యా నీకు వందనాలు. రీఖాబా షరానా కాసిక తురీ హెలబా ఓ రీ బాబా షరాబా సఖౌ తురియలమా షికందరబా. అయ్యా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం నాయన. ఓ ఖాబా సాఖా రామా షారామా తారని ఖేలేబే ఏసయా నీకు స్తోత్రం. రీఖాబా షరాబా. థ్యాంక్ యూ మాస్టర్. గొప్ప దేవా నీకు స్తోత్రం. మహోన్నతుడా, మహాగణుడా నీకు స్తోత్రం. మా మంచి కాపరి నాయన, మా కాపరి నీకు స్తోత్రం అయ్యా. అయ్యా తండ్రి, తప్పిపోకుండా మమ్మల్ని కాచి కాపాడే దేవా నీకు స్తోత్రం అయ్యా. ఓ రాజా నీకు స్తోత్రం. రీఖాబా షికందరానా కాసికా తురీ హల్లమా షికందరబా. యేసువా నీకు స్తోత్రం అయ్యా. మా తండ్రి నీకు స్తోత్రం, మా దేవా నీకు స్తోత్రం, మా ప్రభువా నీకు స్తోత్రం, మా రక్షకుడా మా తండ్రి నీకు స్తోత్రం అయ్యా. మా మంచి కాపరి నీకు స్తోత్రం అయ్యా. అయ్యా అయ్యా సంరక్షకుడా నీకు స్తోత్రం అయ్యా. అయ్యా నీకు వందనాలు, నీకు వందనాలు. మా పోషకుడా నీకు స్తోత్రం అయ్యా. మా నిజ స్నేహితుడా నీకు స్తోత్రం అయ్యా. 10,000 అతి సుందరుడా, అతి కాంక్షణీయుడా నీకు స్తోత్రం అయ్యా. అయ్యా తండ్రి 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 నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. అపరంజి పాదములు కలిగిన వాడా అయ్యా తండ్రి తండ్రి నీకు స్తోత్రం. రీఖాబా షికారాబా సఖా రోహుల్లా ఇందిరి నీకి షికు రోకో సిఖా తురీ కలాబా. మా కోసం ప్రాణం పెట్టిన వాడా నీకు స్తోత్రం అయ్యా. మా కోసం సిలువని ఎక్కిన వాడా నీకు స్తోత్రం. మా కోసం సిలువని మోసిన వాడా నీకు స్తోత్రం. మా కోసం నల్లగొట్టిన బడివాడా నీకు స్తోత్రం. మా కోసం ప్రాణార్పణ చేసిన వాడా నీకు స్తోత్రం. మా కోసం అయ్యా అయ్యా తగ్గించుకున్న వాడా, మా కోసం మరణించిన వాడా, మా కోసం తిరిగి లేచిన వాడా, మా కోసం సమస్తము చేసి ముగించిన వాడా నాయనా నీకు స్తోత్రం తెలియజేసుకుంటున్నాం రాజా. నీకు
వందనాలు, నీకు స్తోత్రం. రిఖాబా లాబా ఓ రాజా నీకు స్తోత్రం. రిఖాబా షరాబా సఖూరి హలా ఇందిరేనికి శిఖర కుర్రి హలమా శకరబా ఓ రాజా నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు మహిమ, నీకు ఘనత నాన్న. అయ్యా నీకు స్తోత్రం తెలియజేసుకుంటూ స్తుతి ఆరాధన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా ఈరోజు పాటలో పాడినట్టుగా ఆయన చెప్తున్న మాట ఏంటంటే తప్పిపోయిన నిన్ను వెతికి రక్షించడానికి ఆయన వచ్చి ఉన్నాడంట. అంత మాత్రమే కాదు, ఇదిగో నిత్య జీవమునికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అంతం వరకు కాచి కాపాడేవాడంట. అలాగే మరి దేవాది దేవుడు చెప్తున్న మంచి మాట ఏంటంటే ఆయన ప్రధాన కాపరిగా ప్రత్యక్షమయ్యే దినం వరకు కూడా మనల్ని ఆయన సంరక్షించడానికి ఇష్టపడుతున్నాడు. రీహాల్లా మషికందరబ ఆయన గొప్ప దేవుడు, ఆయన యథార్థవంతుడు, ఆయనలో ఏ దోషము లేదు, ఆయనలో ఏ పాపము లేదు. కానీ ఆయన పాపిగా మారిపోయాడండి మన కోసం అండి. తెరీబా సరాబా నిజముగా తండ్రి ఆయన ఎంత గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన గురించి మాట్లాడుతూ పోతూ ఉండొచ్చండి. జీవితం అంతా దినమంతా ఇలాగే ఆయన గురించి చెప్పుకుంటూ పోవచ్చండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మొదటిగా చూడండి, దారి తప్పిపోయిన వారి గురించి మనం కొంచెం మాట్లాడుకుంటే ఎవరండి దారి తప్పిపోయిన వారని చూస్తే ఒకసారి తప్పిపోయిన వారే కావచ్చు, లేకపోతే దారి తప్పిపోయిన స్థితిలో ఉన్న పుట్టినప్పటి నుండి తప్పిపోయిన స్థితిలో పుట్టినప్పటి నుండి పాపంలో బ్రతుకుతున్న వాళ్ళమే కావచ్చు. ఎవరమైనా సరే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఈ సమయంలో గొంగిలి పొరుగుని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అది ఎలాంటి రోత బ్రతుకుతుంది. అందరి చేత అసహించుకొని మరి భయంకరమైన స్థితి, తన ఇష్టానుసారంగా మరి ఆకులను తింటూ పంటల్ని నాశనం చేస్తూ మరి ఆ తర్వాత మరి కొన్నైతే ఎలా అంటే గాలికి నీటికి కొట్టుకుపోయి చచ్చిపోవడమో, లేకపోతే అక్కడిక్కడ పడిపోయి చచ్చిపోవడమో, లేకపోతే మందులు చల్లితే చనిపోవడమో, లేకపోతే మనుషులకి అవి నచ్చక చంపేయడమో, అలా చేయడం వల్ల అవి చచ్చిపోతూ ఉంటాయండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనిషిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవాది దేవుడే ఆ గొంగలి పురుగుని కూడా సృష్టించాడని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను ఇది గతంలో చాలాసార్లు చెప్పి ఉన్నాను, మరలా చెప్పాలని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. కొత్త వాళ్ళు వింటున్నారు కాబట్టి ఆ గొంగలి పురుగు అనేది చూస్తే, ఆ బొంత పురుగు అనేది చూస్తే అది ఎంత చూడడానికి అసహ్యంగా ఉంటుంది అంటే ఎవరికి కూడా అది నచ్చదు కదండి. అలాంటి దాన్ని దేవుడు మరి ఎందుకు సృష్టించాడు అనేది చూస్తే అది మనకి ఆలోచన చేయలేము. కానీ ఒకటి మాత్రం సత్యం అండి, ప్రతి గొంగలి పురుగుని కూడా దేవుడు బటర్ఫ్లైగా, అవునండి బటర్ఫ్లై ఎక్కడికి వెళ్ళి వస్తుంది, సీతాకొక చిలక ఎక్కడికి వెళ్ళి వస్తుంది అంటే మరి ఆ గొంగలి పురుగు నుండే వస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే దేవాది దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఆయన అనాది ప్రణాళిక చొప్పున మొదటిగా దాని గొంగలి పురుగులాగా ఎందుకు చేస్తాడో మనకి తెలియదు. మేబీ సృష్టి మనకి నేర్పిస్తుందంట, సృష్టి నుండి దేవుడు మనకి బోధిస్తాడన్నట్టుగా మరి ఆ గొంగలి పురుగులో మరి తృణీకరించే పరిస్థితి, అసహించుకునే స్థితిలో మరి దాన్ని ఎందుకు దేవుడు పుట్టించాడో మనకి తెలియదు. కానీ ఆ పుట్టబడిన ఆ ప్రతి ఒక్క పురుగు కూడా ఎలా ఉంటుంది అంటే మనుషుల చేత అసహించబడుతూ మరి అంత మాత్రమే కాదు నష్టాన్ని తీసుకొస్తూ ఆ పంట పొలాల్ని నాశనం చేస్తూ, అంటే తనైతే ఆహారం తింటుంది, మరి తనుగా ఎలా చేసుకుంటుందో మనకి తెలియదు. కానీ ఆ ఆకులన్నీ తినుకుంటూ మనం గమనిస్తే అయితే మన పంటని నాశనం చేస్తుంది. కానీ అది మాత్రం ఆహారం మంచిగా తిని ఉంటుందండి. ఆ తర్వాత కొన్ని రోజులు అలా అసహించుకుని అలాంటి బ్రతుకుతూ చివరికి ఎక్కడికి వెళ్ళిపోతుందంటే ఒక దాక్కునే స్థితికి వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల పాటు ఒక 21 రోజుల పాటుగా 3 వారాల పాటుగా ఒక దాక్కున్న స్థితికి ఒక ఆకులోకి వెళ్ళిపోయి అక్కడ దాక్కొని ఉంటుందని మనం చూస్తూ ఉంటాము. ఆ తర్వాత మనము చూస్తే నిజంగా చెప్పాలంటే ఆ తర్వాత కొన్ని రోజుల దాకా అలాగే లోపల ఉండి తర్వాత అది మెల్లిగా బయటకు వస్తుందంటే ఎలా తెలుసా అండి, పాత స్వభావాన్ని పాత దాన్ని అంతా కూడా విడిచిపెట్టేసి చక్కటి మరి రెక్కలు కలిగిన మరి బటర్ఫ్లైగా సీతకొక చిలకగా బయటకు వస్తుందండి. నిజం చెప్పాలంటే ఆ ముందు ఉన్నది అదే ప్రాణము, తర్వాత ఉన్నది అదే ప్రాణము, దాని ఆకారం మారింది, అంటే తన రూపం మాత్రమే మారింది. కానీ ఆ జీవం మాత్రం మరి గొంగిలి పురుగు జీవితమే మరి బటర్ఫ్లైగా మారింది. అంటే అది ఒక్కటేనండి. హల్లెలూయా. మన జీవితంలో కూడా పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి మనము కూడా నూతనంగా మరి బటర్ఫ్లై లాగా మరి నూతనత్వాన్ని పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అవును, ఈ బటర్ఫ్లై ఎలాంటి జీవితం అంటే బటర్ఫ్లై నిజంగా బ్రతికితే కొన్ని రోజులే అండి. అసలు ఆ గొంగిలి పురుగు ఎన్ని వారాలు బ్రతుకుతుందో, కానీ మరి ఆ 3 వారాలు అక్కడ దాక్కున్న స్థితి తర్వాత మరి బటర్ఫ్లై నిజం చెప్పాలంటే కొన్ని రోజులు మాత్రమే బ్రతుకుతుందండి. కానీ ఆ కొన్ని రోజులు అందరికీ ఆహ్లాదాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. అది కూడా ఆ సంతోషంగా పూల మీద వాలుతుంది. ముందెక్కడ వాలిందండి, ఆకుల మీద వాలి ఆకులన్నీ నాశనం చేస్తూ ఉంటుంది. హో రిహాలా మాషి కందరబ. కానీ తర్వాత ఎక్కడంటే చక్కటి పూల మీద వాలుతూ ఆనందిస్తూ మరి ఆకుల మీద వాలుతూ ఆనందిస్తూ మరి అది ఏమి తింటుందో
మనకి తెలియదు. అది మరి ఇంకొక పురుగును తింటుందా, మరి దాని ఆహారము దేవుడు ఏమిస్తున్నాడో. కానీ ఏంటంటే అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. మరి చిన్నపిల్లలైతే వాటిని పట్టుకొని ఆడుకుంటూ ఉంటారు. కానీ ఆ కొద్దిసేపే అండి. ఆ బటర్ఫ్లై బ్రతికేది మాత్రం చాలా కొద్ది రోజులే అని మాత్రం మనకి తెలుసు. కానీ ఒక సత్యం చెప్పాలా, అది కూడా చచ్చిపోతుంది కదా, ఇంతోటి దానికి మారడం ఎందుకు అని అంటే నిజమే అండి. చాలా మంది అన్యులు అంటారు ఈ మాట. ఏముంది, బ్రతికాము, పుట్టాము, చచ్చిపోతాము, చచ్చిపోయిన తర్వాత నరకానికి పోతే ఏంటి, పరలోకానికి పోతుంటే ఇక్కడ ఏదో బ్రతుకుతున్నాం అయిపోయింది. చచ్చిపోయిన తర్వాత ఏమైపోతే మనకేంటి, మాకేంటి, అసలు అవసరమే లేదులే, బతికినా ఒకటే చచ్చినా ఒకటే అని మాట్లాడే వాళ్ళు ఉంటారండి. నిజమే, వాళ్ళ ఆలోచన తప్పు కాదు, వాళ్ళని బట్టి అది కరెక్టే వాళ్ళకి. కానీ నిజం చెప్పాలంటే క్రైస్తవులమైన మనకున్న నిరీక్షణ ఏంటంటే మనకున్నది నిత్య జీవం అండి. అవును, ఆ గొంగులి పురుగు లాంటి పాపపు రోత జీవితంలో ఉన్న మనల్ని దేవుడు ఎప్పుడైతే పట్టుకున్నాడో, ఆయన ఆకర్షించుకున్నాడో, మనం దేవుడిని ఎప్పుడైతే పట్టుకున్నామో అప్పుడు ఏమైపోతున్నామంటే మనము నిజమైన ఆహ్లాదకరమైన వారిగా మార్చబడుతున్నాం. అవును, లోకం మనల్ని అర్థం చేసుకోకపోవచ్చు, లోకం మనల్ని అసహించుకోవచ్చు, అయినను రక్షణ పొందుకున్న తర్వాత కూడా కానీ దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తున్నాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తున్నాడు, దేవుడు మనల్ని బట్టి తృప్తిగా ఉన్నాడు, దేవుడు మనల్ని బట్టి ఆయన ఆనందించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. అలాగే మనల్ని వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఇది ఇక్కడితో ఆగిపోయే జీవితం కాదు, కానీ అవునండి నిత్యత్వంలోకి వెళ్ళే జీవితంగా మనది ఉంది. అంటే బటర్ఫ్లైన్ గురించి ఆలోచన అయిపోయింది 4 రోజులు బ్రతికిపోవడానికి ఎందుకు ఆ మార్పు అంటే, అవునండి ఆ మార్పులో ఒక సత్యాన్ని నేను గ్రహించాను. అది మరలా మీకు పంచుకోవాలని ఇష్టపడుతున్నాను ఈ సమయంలో. ఏంటి అంటే అక్కడ చూసినప్పుడు ఆ రెక్కలు ఎలాంటి అంటే, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ రెక్కలు మీరు గమనించండి. ఆ పురుగైతే అంటే ఆ ప్రాణం ఎందులో చిన్న పురుగు ఉంటుందండి, చిన్న శరీరం ఉంటుంది. ఆ శరీరం మరి తను చనిపోయిన తర్వాత ఆ రెక్కలు మీరు గమనించండి, ఆ రెక్కలకి చావు అనేది ఉండదంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను కూడా ఈ విషయంలో నేను సాక్షినే ఉన్నాను. నేను కూడా అనుకోకుండా నా ఇంటి ముందర ఒక బటర్ఫ్లై చనిపోతే నేను వెంటనే దాన్ని తీసుకొచ్చేసి దాచిపెట్టుకోవడం అనేది జరిగింది. చక్కగా ఒక అద్దం ఫ్రేమ్లో పెట్టానండి. అది ఈ రోజు వరకు కూడా చక్కగా ఉంది. అంటే నిజంగా దాన్ని చూస్తే బటర్ఫ్లై లోపల ఉందా అన్నట్టుగా ఉంటుంది. అంటే నేనేం అంటున్నానంటే, మనము ఇక్కడ భూలోకంలో జీవించినంత కాలం జీవించి మనమైతే చనిపోతాం. మరలా చనిపోయిన తర్వాత మనము నిత్యత్వంలోకి వెళ్తాం, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తామండి. అది రక్షణ ద్వారా మనం పొందుకుంటున్న నిత్య జీవం. అయితే మనము దేవుని సన్నిధిలోనే ఆహ్లాదకరంగా ఆనందంగా నిత్యము ఉండిపోతామండి. అయితే ఈ బటర్ఫ్లై రెక్కల నుండి దేవుడు మనకి నేర్పిస్తుంది ఏంటంటే, ఈ బటర్ఫ్లై చనిపోయిన తర్వాత జరిగేది ఏంటంటే ఆ రెక్కల కంట మరణం అనేది ఉండదంట. అంటే అవి పడిపోయి మరి ఎక్కడన్నా కొట్టకపోతే లేకపోతే చెత్తలో పడిపోతే పాడైపోతుంది తప్పించి దాన్ని ప్రిజర్వ్ చేయగలిగితే సంవత్సరాల కొలది ఆ రెక్కల్లో ఉన్న ఆ కలర్ కానీ ఆ ప్రింట్ కానీ లేకపోతే దేవుడు అలంకరించిన ఆ కలర్స్ అన్నీ కూడా ఏది కూడా పాడు కాదు, ఇంత వాసన కూడా కాదు, కుళ్ళు కూడా మెల్లు కూడా, అంటే ఏదైనా పురుగు చచ్చిపోతే వాసన వస్తుంది, ఆ వాసన కూడా అది ఏమీ రాదండి. అది శివమే, చచ్చిపోయిందే కానీ రాదండి. అలాగే మన జీవితం కూడా నిత్యత్వంలో అలా ఉండాలని, అలా పరిమళ వాసనగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఇక్కడ ఎలా అయితే బటర్ఫ్లై అందరికి ఆహ్లాదాన్ని ఇస్తుందో, ఆనందాన్ని ఇస్తుందో, అలాగే మన జీవితము కూడా ఎంతో మందిని వెలిగించేవారిగా, ఎంతో మందికి ఆనందాన్ని ఇచ్చేవారిగా, అవునండి ఆయన మనల్ని బట్టి ఆనందిస్తున్నాడు. దేవుడు మాత్రమే ఆనందించడం కాదు, ఇతరులు కూడా మన జీవితాలను బట్టి ఆనందించాలి, ఇతరులు కూడా మన జీవితాలను బట్టి రక్షణ పొందుకోవాలి. అది దేవుడు కోరుకుంటున్న సత్యం అండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, బటర్ఫ్లైగా కొన్ని రోజులే బ్రతుకుండొచ్చు, కానీ అది నిజంగా పాత రోత జీవితాన్ని మరి మార్చుకోవడానికి ఇష్టపడి మరి వస్తుంది. కానీ నిజం చెప్తున్నానండి, ప్రతి మానవుడు కూడా దేవుడి చేత చెక్కబడిన వాడు కూడా ప్రతి ఒక్కరు కూడా నిత్యత్వంలోకే వెళ్ళాలనేది దేవుని ప్రణాళిక. అలాగే బటర్ఫ్లై విషయంలో కూడా ప్రతి ఒక్క గొంగలి పురుగు కూడా ఖచ్చితంగా అది చనిపోకుండా బటర్ఫ్లైగా మారాలనేదే దేవుని చిత్తం. కానీ ఏం జరుగుతుందంటే అది గొంగలి పురుగుగా ఉన్నప్పుడే మరి అనుకోని రీతిగా చనిపోవడం, ఆ చనిపోతే ఇంకా అది మార్పు అనేది రాదు. అది దాచుకోవడానికి 21 రోజులు వెళ్ళలేదు, ఆ తర్వాత అది బటర్ఫ్లై కాలేదు. కానీ తన మరణానికి అదైతే కారణం కాదండి. అది వర్షాల వల్ల కొట్టుకుపోయి చచ్చిపోతుందో, లేకపోతే కాళ్ళ కింద పడి చచ్చిపోతుందా, లేకపోతే ఎవరైనా చంపేస్తున్నారా, లేకపోతే మందులు, అంటే నేను ముందే చెప్పాను కారణం ఏదైనా దానికి మరణం వచ్చేస్తుంది. కానీ దేవుడు దాన్ని కూడా ప్రతి గొంగలి పురుగును కూడా బటర్ఫ్లైగా మార్చడానికే దేవుడు తయారు చేస్తున్నాడు. దేవుని బట్టి మహిమ కలుగును గాక. ఆ గొంగలి పురుగు విషయంలోనే దేవుడు అంత కృప చూపిస్తే నేను ఆ జీవితం పట్ల దేవుడు ఎంత గొప్ప కృప కలిగి ఉన్నాడు, ఎంత గొప్ప ప్రణాళిక, ఎంత గొప్ప ఆయన ఆశ కలిగి ఉన్నాడండి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆయన మనల్ని అరచేతిలో చెక్కుకున్నాడండి. వాటిలాగా నోటి మాటతో వచ్చినవి కాదు, కానీ మనమైతే ఆయన అరచేతిలో చెక్కబడి ఉన్నాం. ఆయన మనల్ని గర్భంలో అంత గొప్పగా అల్లుతున్నాడు, చెక్కుతున్నాడు, రూపిస్తున్నాడు. తల్లికి తెలియదు ఎలా, మరి డాక్టర్స్కి తెలియదు ఎలా పిండం అనేది తయారవుతుందో, కానీ ఆయన ప్రతి దినము ఆయన అరచేతిలో చెక్కుతున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రీకాబా శికందరబా. ఇప్పుడు కూడా మనల్ని చెక్కుతూనే ఉన్నాడు. హల్లెలూయా. పుట్టిన మనల్ని కూడా చెక్కుతున్నాడు.
వెతుకుతున్నాడు. ఆయనకి ఇష్టమైన రీతిగా చెక్కాలని, మరి ఆయనకి నచ్చనివన్నీ తొలగిస్తూ ఇష్టపడుతున్నాడు కదండి. ఈ 40 రోజులు మనం ప్రతిష్ఠించుకున్నాం. గుడ్ ఫ్రైడే రానే వస్తుంది, కానీ మన జీవితంలో మార్పు వచ్చిందా లేదా పరిశీలన చేసుకుందాం. మనం నిజంగా దేవుణ్ణి ఆనందపరిచే వారిగా మన జీవితాలు ఉండాలి. మనల్ని బట్టి ఇతరులు ఆనందించబడాలి అనేది మనం తెలుసుకుందామండి. ఈ నిత్య జీవితంలో ఉన్న గొప్ప సత్యం ఈరోజు దేవుడు మనతో మాట్లాడినందుకు అందును బట్టి దేవునికి మహిమ కలుగుగాక. అంతం వరకు కాచి కాపాడేవాడే మన గొర్రెల కాపరి ఉన్నట. అవునండి, ఆయన మనకి ప్రభువు ఉన్నాడు, మన సృష్టికర్త అని, మనం సృష్టించిన వాడు ఆయన, మనకి కాపరిగా ఉన్నాడు. ద్రిహాల మషి కందరబ. ఆయన మనల్ని ఒట్టిగా విడిచిపెట్టే దేవుడు కాదండి. ఇదిగో గంగులి పురుగులాగా కొట్టుకుపోతే కొట్టుకుపోయినలే, చచ్చిపోతే చచ్చిపోయినలే అని చెప్పేసి వాటిని సంరక్షించడానికి దేవుడు పరిగెత్తట్లేడు. కానీ ఇదిగో నిన్ను నన్ను తప్పిపోయిన మనల్ని కాపాడుకోవడానికి ఆయన ప్రయాసపడుతున్నాడు. ఆయన నిలువెల్లా రక్తం కార్చి మరి మన కోసం ఇలా చూస్తానే ఉన్నాడండి. నిత్యము పరలోకంలో తండ్రి కుడి పార్శ్వన కూర్చొని ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆ విజ్ఞాపన కర్త మరి విజ్ఞాపన చేస్తుండగా తండ్రి ఆమోదించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన అంతరంగంలో కార్యములు చేస్తుండగా మనం దేవుణ్ణి పట్టుకుంటున్నామండి. దేవునికి స్తోత్రం. ఇది మామూలు ప్రాసెస్ కాదు, ఇది మామూలుగా జరుగుతున్నది కాదు. ప్రతిరోజు మన నిమిత్తమైన ప్రసవ వేదన పడుతూనే ఉన్నాడు. మనము కూడా దేవుని బిడ్డల నిమిత్తం, దేవుని కొరకు, దేవుని రాజ్య విస్తరణ కొరకు ప్రసవ వేదన పడాల్సిన వారంగా ఉన్నామండి. హల్లెలూయా. మరు జన్మ అనేది తథ్యం. మరు జన్మ అనేది ప్రతి ఒక్కరికి రావాలి. మారు మనసు పొందుకోవడం అనేది కావాలండి. హల్లెలూయా. నూతనత్వం అనేది రావాలి. నిజముగా ఒక చక్కటి పాట ఉంటుంది, సీతకొక చిలక సీతకొక చిలక ఎగిరిరా ఎగిరిరా అని చక్కటి పాట ఉంటుందండి. ఆ పాట ఏంటంటే చూడండి, ఎవరిచ్చారు నీకు ఈ రెక్కలు, నీకు ఎవరిచ్చారంటే ఈ అందమైన రెక్కలు ఇచ్చినది నాకు ప్రభువు యేసే ఇచ్చాడని చక్కగా సీతకొక చిలక పాడుతూ ఉంటుంది. నిజంగా ఆ సీతకొక చిలక ఆ రెక్కలు పొందుకున్న తర్వాత ఆ పాత రోత జీవితాన్ని మర్చిపోయి ఎంత చక్కగా ఆనందిస్తూ కొద్ది రోజులు బ్రతుకుని ఎంత ఆనందిస్తుందండి. మనము కూడా ఈ రక్షణలోకి వచ్చిన తర్వాత దేవుళ్ళు ఎంతకాలం బ్రతికినా పర్వాలేదు, కొంతకాలం బతికినా పర్వాలేదు, కానీ ఆనందంతో పరిశుద్ధంగా పవిత్రంగా పరిశుద్ధతతో మనము ఆయన ఆ పరిశుద్ధాత్మ అలంకరణలతో అలంకరించబడిన వారిగా జీవిద్దామా, దేవుని నామానికి మహిమ తీసుకొద్దామని బ్రతిమలాడుతున్నానండి. చూడండి, ప్రధాన కాపరిగా ఆయన మన కొరకు ప్రత్యక్షమయ్యే దినం వరకు, అంటే ఆయన రెండో రాకడ వరకు కూడా ఆయన మన కోసము చేస్తూనే ఉంటాడంట ప్రార్థన. అంత మాత్రమే కాదు, ఆయన మనల్ని విడిచిపెట్టడంట, విడవడంట, ఎడబాయడంట. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుని కాదని ఎంత దూరం పోతావు, ఎన్ని రోజులు పోతావు నువ్వు నీ రోత బ్రతుకును. ఇదిగో నువ్వు డ్రగ్స్కి అలవాటు పడి ఉన్నావో, వ్యసనాలకు అలవాటు పడి ఉన్నావో, మరి ఎలాంటి భయంకరమైన రోత జీవితంతో మరి నీ బతుకు మీద నీకే అసహ్యం పుట్టేసి ఒక పాపం చేశానని బాధతో ఇంకొక పాపం చేస్తూ ఇంకా ఆ వ్యసనాలకే అలవాటు పడిపోయి బయటికి రాలేక నిన్ను నువ్వు అసహించుకుంటూ బ్రతుకుతున్నావేమో ఒక గొంగలి పురుగులాగా. కానీ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, నిన్ను ఒక బటర్ఫ్లై లాగా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. దానికోసం నువ్వు చేయాల్సిన పని ఏది లేదు, నువ్వు దాక్కోవాల్సిన అవసరం లేదు. అవును అవును, రోత బతుకు బట్టి మనం తలుపులు వేసుకుంటాం. మన జీవితంలో గెలుపలేనందువలన, మన జీవితంలో ఓటమి బట్టి మనం ఎక్కడెక్కడో దాక్కుంటాం, మనసులో కనిపించకుండా పారిపోతూ ఉంటాం. కానీ అలాంటి బ్రతుకు దేవుడు మనకి ఇవ్వాలని కోరుకోవట్లేదు. కానీ దేవుడు ఒకటి అంటే సాగిలపడి ఇప్పుడే ఉన్న చోటనే ఉన్న పాటనే నువ్వు సాగిలపడి దేవుడి పాదాల వైపు తిరిగితే, ఆయన పాదాల సన్నిధిలో మరి నువ్వు మోకరించగలిగితే దేవుడు ఇప్పుడే నేను తాకి నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడండి. నా జీవితాన్ని మార్చిన దేవుడు మీ జీవితాన్ని కూడా మార్చడానికి ఇష్టపడుతుండగా ఒప్పుకుంటావా? ఆయనకి లోబడతావా? ఆయన యాజకత్వానికి సమర్పించుకుంటావా? ఆయన నీ కోసం చేసిన త్యాగానికి సమర్పించుకుంటావా? నువ్వేమి చేయాల్సిన అవసరం లేదు తమ్ముడా, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు చెల్లి. కేవలం ఒక్కటే, నువ్వేమీ కోరుకోకుండా ప్రభా నువ్వు ఉంటే చాలు, నువ్వు ఉంటే నాకు చాలు అని చెప్పేసి సమర్పించుకుంటావా? మరి నిజంగా దేవుడి చిత్తమైతే రాబోయే కాలంలో ఇంకా గొప్ప గొప్ప మాటలతో మరి ఆయన సత్యాలతో దేవుడు మనల్ని బలపరచును గాక. ఈ ముగింపులో నిజంగా ఒక పల్లవి పాడాలని ప్రేరేపణ కలుగుతుందండి. మరి ఆ పాటతో ముందుకు సాగి ముగించుకుందాము. సీతకొక చిలక సీతకొక చిలక ఎగిరిరా ఎగిరిరా, తలతలలాడే రెక్కలు నీకు మెచ్చిచ్చినది ఎవరు, మెచ్చిచ్చినది ఎవరు, అందమైన రెక్కలు ఇచ్చినది ప్రభు యేసే, అందమైన రెక్కలు ఇచ్చినది ప్రభు యేసే, పువ్వు పువ్వుపై వాలి కమ్మని తేనె తాగి, పువ్వు పువ్వుపై వాలి కమ్మని తేనె తాగి, సీతకొక చిలక సీతకొక చిలక ఎగిరిరా ఎగిరిరా, తలతలలాడే రెక్కలు నీకు మెచ్చిచ్చినది ఎవరు, మెచ్చిచ్చినది ఎవరు. నిజమే కదండి, అలాంటి ఆహ్లాదకరమైన జీవితం
మనలో ఉండాలి అండి. మనం పొందుకుందాము, దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆ రీతిగా మనం బ్రతుకుదాము. నిత్యత్వంలో ఉన్న మర్మాల్ని మనము తెలుసుకుందాము. ఈ లోకం శాశ్వతం కాదండి, నిత్యత్వమే శాశ్వతమని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ నిత్యత్వంలో రెండు ఉన్నాయండి, ఒకటి నిత్య జీవము, నిత్య మరణము. ఆ నిత్యత్వంలో నువ్వు మరణాన్ని కోరుకుంటావా? గొంగులు పురుగులు లాగా బటర్ఫ్లై కాకముందే చచ్చిపోతావా? నువ్వు దేవుడు సృష్టించిన సృష్టిని వ్యతిరేకించి మరణిస్తున్నట్టే. కానీ నువ్వు ఆ గొంగిలి పురుగు లాగా భరించి సహించి మరి నీకు నువ్వుగా దేవుని వైపు తిరిగి దేవుని సన్నిధిలో నువ్వు దాక్కున్నట్లయితే, ఆయన మరి కౌగిట్లో నువ్వు దాక్కున్నట్లయితే నిన్ను ఆయన మరలా బటర్ఫ్లై లాగా చేసి నిన్ను ఘనపరచడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, గంతే ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా ఈ పాట ద్వారా మా ప్రభుడు, మా రక్షకుడవైన తండ్రి, అయ్యా తండ్రి మమ్మల్ని దర్శించవు తండ్రి. అయ్యా నిజమే తండ్రి, నువ్వు మా ప్రభుడవు తండ్రి, మమ్మల్ని విడవక ఎడబాయక తండ్రి మమ్మల్ని అయ్యా మార్చడానికి సంసిద్ధంగా ఉన్న, ఇష్టపడుతున్న దేవా, కోరుకుంటున్న దేవా, వాంఛ కలిగిన దేవా, అయ్యా మా హృదయ వాంఛలు తీర్చి ప్రభా నీ కొరకు అయ్యా నిత్య రాజ్యంలో మేము పాలు బాసులు అయ్యేలాగా మాకు కావాల్సిన ప్రతిదీ నాయన, రక్షణ నాయన తండ్రి, పరిశుద్ధత అయ్యా తండ్రి, నీ పోలిక నాయన, నీ స్వరము అయ్యా, నీ మాటలు నా తండ్రి నీ ప్రతినిధులుగా జీవించే భాగ్యాన్ని మా అందరికీ నీ దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వేడుకుంటూ సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక.